రియల్ ఎస్టేట్లో మనం చేయాలనుకుంటే మెయిన్ పీపుల్స్తో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. చిన్న గ్యాదరింగ్లకు వెళ్తూ ఉంటాం, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అవుతుంటాయి, వాళ్ళతో మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, అన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రియల్ ఎస్టేట్ చేయలేం. ఫస్ట్ రియల్ ఎస్టేట్లో మనం ఏదో వీళ్ళకి అమ్మాలని మైండ్ సెట్ తోటి ఎప్పుడు ఉండకండి దయచేసి. ఎందుకంటే ఇది ఓన్లీ కమ్యూనికేషన్. ఇప్పుడు మనము పాలు అమ్మడానికంటే ఇంటింటికి వెళ్ళాలంట, కళ్ళు అమ్మడానికి మన దగ్గరికి వస్తారు. అంటే ఒక మంచి చెప్పేటప్పుడు 100% ప్రతి ఒక్కరికి అర్థం కాకపోవచ్చు. అలాగనే వాళ్ళు నెగిటివ్ తీసుకురా, నేను చెప్పిన ప్లాట్ మనం కొనలేదు, కొంతమంది రివెంజ్ తీసుకుంటారు. ఆయన నా దగ్గర వచ్చిండు, సార్ నేను కస్టమర్ని తీసుకెళ్ళినానంటే సైట్లో ప్లాట్ కొనకపోతే అక్కడ ఇడిచిపెట్టి వచ్చేస్తుంది సార్ అన్నాడు. అది చాలా తప్పు అంట. రియల్ ఎస్టేట్లో ఓపిక చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక కస్టమర్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు అనే మైండ్ సెట్ తోటి మనం ఎప్పుడు ఉండకూడదు. ఏమి లేని వాళ్ళు కనబడతారు కానీ వాళ్ళే 1000 గజాలు కొన్ని వాళ్ళు అంటారు. అంటే మనం వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్లో ఉన్నాము, వాళ్ళతో ఎటువంటి రిలేషన్ బిల్డ్ చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి పీపుల్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నిజం చెప్తున్నా, మనం మొబైల్ ఫోన్లో ఎంతో లిస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఒక డాక్టర్ లిస్ట్ తీసుకో. ఫస్ట్ నేను క్లోజ్ రిలేషన్స్ అన్ని, క్లోజ్ అంటే రిలేషన్ క్లోజ్గా ఉంటారు కదా, మనకి క్లోజ్గా ఉండేది రిలేషన్షిప్లో ఉండే ప్రతి ఒక్కరు క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ మనం చేయవలసిన పని. ఎందుకంటే అన్నలు, బాబాయిలు, పిన్నులు ఎవరున్నారో ఇలా మేము ప్లాట్ అమ్మాలనుకుంటాను, చాలా బాగుంది, మంచి ఏరియాలో ఉంది, మేము కూడా తీసుకోవాలనుకుంటాం. ఫస్ట్ మళ్ళీ ఇంకొకటి, ఒక ప్లాట్ అమ్మాలంటే ఎగ్జాంపుల్కి మీరు అమ్మేటట్లు కాకుండా ఫస్ట్ నేను కొంటాను అనుకుని మీరు కూడా అనుకోండి. ఇప్పుడు మన డ్రీమ్, ఇంతకుముందు నేను ఒకటి చెప్పిన డ్రీమ్ చాలా ఇంపార్టెంట్, డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ ఒక ప్లాటే డ్రీమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొండలు చేసుకున్నాడు గట్ట కొండలు ఇంట్లో ఎక్కువ కొదవ ఉండదు. సపోజ్కి ఎగ్జాంపుల్కి ఒక వడ్రంగి ఉంటాడు, ఆయన ఇంట్లో వడ్రంగి సామాన్లు అన్నీ కొదవ ఉండదు. ఎందుకు? వాళ్ళు తయారు చేస్తారు. అలా అని కొన్ని కిరాణా షాప్ ఉన్నది అనుకోండి, కిరాణా షాప్ వాడికి కిరాణా సామాన్లు అప్పుడు వాడు ఇది తీసుకోగలుగుతాడు, ఆయనకి ఇబ్బంది ఉండదు. అలాంటిది మీ రియల్ ఎస్టేట్లో ప్లాట్ల బిజినెస్లు ఉన్నప్పుడు మీకు కూడా ఒక్కొక్క ప్లాట్ ఆటోమేటిక్గా కొనుక్కోవాలని కూడా పెట్టుకోవాలి. ఈ ప్లాటే ప్రతి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకి మీకు పెద్ద అసైట్ లాగా మిగులుతుంది. అందుకోసం మీరు ఒక ప్లాటే డ్రీమ్ పెట్టుకొని మీరు ఒక ప్లాట్ కొన్నామనుకోండి, పక్కలకు కూడా చెప్పొచ్చు, సార్ ఇది నా ప్లాటు, నేను కొనుక్కోనను, మీరు తీసుకోవాలంటే తీసుకోండి అంటే అప్పుడు ఎక్కువ ప్లాట్లు సేల్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అప్పుడు మన ఫ్రెండ్స్కు, మన రిలేటివ్స్కు, అందరికి ఎవరికైనా చెప్పేసి క్లోజ్ సర్కిల్ క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ మన మెయిన్ అది. మన మొబైల్ ఫోన్లో ఉంటాయి, మీకు కావాలంటే ఒక్కసారి వెరిఫై ఎవరెవరికి మనకు ఫస్ట్ గుర్తుకు రావు. అందుకోసం నేను ఎలా చేసామంటే స్టార్టింగ్లో మేము కూడా ఒక 500-1000 ప్లాట్లు అమ్మి, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మేము మా సొంత రిలేషన్ లేకపోతే ఇవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. లిస్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోతాం మనం. రోజు ఎలా ఉంటుందంటే మనము మన ఇంటెన్షన్ గుర్తుంటుందిలే, నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అనుకుంటాం. కానీ మొబైల్లో మీరు ఒకసారి పెన్ను పేపర్ పెట్టి మొబైల్లో అన్నీ చూడండి, కొత్త వాళ్ళు ఒక 20 మంది గుర్తుకొస్తారు. అంటే అప్పుడు ఆ 20 మందికి కూడా మీరు చెప్పగలగాలి. అట్లా కమ్యూనికేషన్లో మనం ముందుకు ఉండాలి. మెయిన్ ఒక కస్టమర్కి మనం పిలవడము, 1-on-1 మీటింగు. యాక్చువల్గా కస్టమర్కి ముందు తెలియాలి. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ చేస్తున్నమంది చాలామంది కమ్యూనికేషన్ చేయరు. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను పక్కింటోడికి తెలియదు, ఫ్రెండ్కి తెలియదు, పింటోళ్ళకి తెలియదు. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారని ఒకటి ఉంటుంది. కానీ అలా ఉండొద్దు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి చేస్తామంటే దాన్ని మొహమాట పడొద్దు. ఫస్ట్ మనము సిగ్గుపడకూడదు. ఇప్పుడు అరే రియల్ ఎస్టేట్ ఇది స్టార్ట్ చేసినాడని ఒక అనవసరం. మనకు కావాల్సింది మన డ్రీమ్. ఇంతకుముందు నేను ఒకటి చెప్పిన, ఒక డ్రీమ్ మనకు ఇంపార్టెంట్. మనకు ఎవరో ఇబ్బందులు ఉంటో మన జోబుల్లో తీసుకొచ్చి ₹1,00,000 ఇయ్యరు, మనకు డబ్బులు కావాలి. అలాంటప్పుడు కస్టమర్ ఇంటికి పోయి, సపోజ్కి కస్టమర్కి ఎటువంటి ప్లాట్ అయితే ఆయన ఇంటెన్షన్ ఏంది, ఆయన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అట్లా మనం కస్టమర్ దగ్గర ఇంటి దగ్గరికి పోయి అవసరమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాకపోతే మీకు ఎవరైతే ఒక లీడర్ ఉంటాడు సపోర్టింగ్, ఆ లీడర్ని కూడా తీసుకుపోయి అలా హోమ్ మీటింగ్ లాగా ఆ ఇంట్లో మాట్లాడి, అంటే ఇప్పుడు ఆ రిలేషన్ బిల్డ్ చేస్తే మీ కస్టమర్ కూడా నమ్ముతాడు. చాలామంది ఫోన్లో చేస్తారు, సార్ మీరు ఒక ప్లాట్ తీసుకుంటారని అంటారు. నిజంగా ఆ ప్లాట్ అక్కడ కమ్యూనికేషన్లో కరెక్ట్లో ఉంది. అలా నాకు వద్దులే అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకైనా సరే ఎవరో ఫోన్ చేసి, బ్రదర్ ఒక ఫ్లాట్ తీసుకుంటే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. దాన్ని ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఇది ఎందుకు సిస్టమ్ ఉంటుందంటే, ఏదో ఒక క్లాత్ లేకపోతే ఎగ్జాంపుల్ చిన్న ఒక ₹1000 ఐటమ్స్ అయితే ఈ ₹1000 పోతుంది, అది ఓకే. ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ అంటే ఆయన జీవితకాలంలో ఒక 10 సంవత్సరాల కష్టార్జితం యాక్చువల్గా ఒక ప్లాట్ జనరల్గా. అలాంటి వ్యక్తి ఆ ప్లాట్ కొనాలంటే చాలా నమ్మకం కలగాలి. ఆ నమ్మకం ఎప్పుడంటే మీరిచ్చే దీని మీద ఉంటుంది, మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మీద అనుకోండి, అక్కడ పెట్టుకుంటే ఎలా డెవలప్మెంట్ ఉంటుంది, ఆ లోకల్ డెవలప్మెంట్ ఏమున్నాయి అవన్నీ మీకు తెలిసి ఉంటే
కస్టమర్ తోటి ఆటోమేటిక్గా మీకు ర్యాప్ బాగుంటుంది, 100% కొంటారు. ఓకే, మళ్ళీ కస్టమర్ నో చెప్పొచ్చు మీకు. ఆ నో చెప్పినారనే విషయంను మీరు మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని, అరే ఈ నో చెప్పినారు, ఇంత మాట్లాడడం బంద్ చేయాలని కూడా ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే ఈరోజు కస్టమర్ నో చెప్పొచ్చు, ఈరోజు డబ్బులు లేకపోయేది. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత మళ్ళీ ఆయనే మీకు ఫోన్ చేస్తాడు. ఎప్పుడైనా రిలేషన్ బిల్డ్ చేసుకుంటే 100% ఆయనే మళ్ళీ 2 years 3 years తర్వాత మాకు అలాంటివి ఒక 20 నుండి 30 ప్లాట్లు వచ్చి ఉంటాయి. అంటే ఫస్ట్ మేము చెప్పినప్పుడు వినలేదు, వాళ్ళు చేయలేదు. తర్వాత వాళ్ళే ఒక 2 years తర్వాత 3 years తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మీ దగ్గర ప్లాట్ ఉంటే చెప్పండి, మా ఫ్రెండ్కి అవసరం ఉంది అట్లా చెప్పినారు. అందుకోసం చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి నో చేస్తే అవసరమైతే వాళ్ళని ఫోన్ కూడా చేయరు. అది కమ్యూనికేషన్లో మనం ప్రాబ్లం చేస్తున్నట్టు. మళ్ళీ ఇంకొకటి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో మనము ఫ్రీ జడ్జ్ చేయలేము. వాళ్ళు ఉన్నాయి కదా మాకు అక్కడ పెట్టలేదు అనుకుని ఫ్రీ జడ్జ్ చేయలేం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక నది ఒడ్డు మీద 2 చెట్లు ఉన్నాయి, ఒక నది ఒడ్డు మీద. ఓకే, ఒక పిచ్చికి ఆటోమేటిక్గా గూడు, వర్షాకాలం వస్తుంది పిల్లలతో ఉన్నదని గూడు కట్టుకుందామని ఒక చెట్టు దగ్గర పోయి నీ దగ్గర మొదటి చెట్టు దగ్గరికి పోతుంది అన్నట్టు. నీ దగ్గర నేను గూడు కట్టుకోవాలనుకుంటున్నా, నాకు కొంచెం స్థలం అంటే ఆ చెట్టు నిరాకరిస్తుంది అన్నట్టు. వద్దు, నా దగ్గర గూడు కట్టుకోకు వద్దు అని చెప్తుంది అన్నట్టు. అయితే ఆ పక్షి ఏమంటుందంటే తిట్టుకుంటుంది అన్నట్టు. అరే నేను జస్ట్ చిన్నగా స్థలం అడిగితే ఇవ్వలేదు, ఒక మస్తు తిట్టుకుంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఆ నది ఒడ్డున దిగుకు పోయి ఇంకో చెట్టు దగ్గరికి పోయి 2 చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నేను ఒక గూడు కట్టుకోవాలనుకుంటున్నా, పిల్లలు ఉన్నాయి, వర్షాకాలం ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, కట్టుకోవచ్చు అంటే ఆ చెట్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మంచి గూడు కట్టుకొని ఉంటుంది. వర్షాకాలం వచ్చింది, భారీ వర్షాలు వచ్చినాయి. ఆటోమేటిక్గా ఫస్ట్ ఏదైతే రిజెక్ట్ చేసిందో చెట్టు, ఆ చెట్టు ఆటోమేటిక్ కుంగిపోద్ది, నదిలో పడిపోద్ది అన్నమాట. అది ఎత్తులో దూరంలో ముందు ఉంది కాబట్టి నదిలో కొట్టుకుంటూ 2 చెట్టు వైపు వస్తుంది ఆ చెట్టు. అప్పుడు ఈ ఫస్ట్ పిచ్చికి ఏమంటుందంటే, చూసినావా నీకు అలాగే కావాలి, నువ్వు నేను చెప్తే అడిగితే నువ్వు రిజెక్ట్ చేసినావు అనుకుని నవ్వుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకు నన్ను రిజెక్ట్ చేసినా నీకు అలాగే కావాలని. అప్పుడు ఆ నదిలో కొట్టుకుపోతున్న చెట్టు అన్నదంట, నన్ను క్షమించమ్మా, నువ్వు వచ్చి అడిగేటప్పుడు నా స్ట్రెంత్ నాకు తెలుసు, ఈ వచ్చే వర్షాల్లో నేను గ్యారెంటీ కొట్టుకుపోతానని నాకు తెలుసు, నువ్వు ఇంతమంది పిల్లలతో నా మీద పెట్టుకుంటే నేను పడిపోతే నువ్వు కూడా పడిపోతావు కదా, అందుకోసమే నేను కట్టుకొని ఇవ్వలేదు, చెట్టుల మీద నీకు స్థలం ఇవ్వలేదు, అందుకోసమే నన్ను క్షమించు అంటుంది. అప్పుడు ఆ చిట్టి పిచ్చిక యాక్చువల్గా గుండె ఎంత విలవిల కొట్టుకుంటుంది అంటే రియల్గా, అంటే జనాల్ని అంత ఫ్రీగా జడ్జ్ చేయొద్దని నా ఇంటెన్షన్ అన్నట్టు. అంటే ఒక నో చెప్పినట్టు ఆయన వెనకత్తలు ఎన్ని బాధలు ఉన్నాయో మనకేం తెలుసు, ఆయన కొనలేదని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి. ఒక అవకాశం ఇచ్చినామంటే తీసుకున్నారా హ్యాపీ, తీసుకోకపోతే నెక్స్ట్ టైం అనాలి. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆశించి చేస్తారు, ఆ ఆశించొద్దు. మీరు కమ్యూనికేషన్ చాలా కస్టమర్స్ తోటి ఎంత మీరు మాట్లాడుకొని అలాగని ఊరికే డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం మీరు రియల్ ఎస్టేట్లో పనికిరాదు. మళ్ళీ ఎప్పుడైనా ఎంత మంచిగా ఉంటే తేనేసి తాగితే టీ తీగి ఉంటుంది, గ్రీన్ టీ ఏదో తేనేసి అంటే, అలాగే ఎక్కువ తేనేసి తాగలేము, దగ్గు కూడా వస్తుంది. అలానంటే ఎక్కువ మాట్లాడితే మనం కస్టమర్ దగ్గర మళ్ళీ ఇది అవుతుంది. అప్పుడప్పుడు ఆయనకి నొప్పించుకుంటా బాగున్నారా, ఆయన ఉద్దేశం ఎలా ఉండాలంటే నాకు నిజంగా వైకుంఠరావు అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనే తట్లు మనం కస్టమర్తో ప్రవర్తించాలి. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ మీ పేరు సపోజ్ గణేష్ అవని, లేకపోతే ఇంకా రాకేష్ అవని, ఇంకొకటి ఏదైనా అవని, ప్రసాద్ అవని. సపోజ్కి ఈ ప్రసాద్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, ఫ్యూచర్లో ఆయనతో రిలేషన్ నేను పాడు చేసుకోకూడదు అతను అనుకోవాలి. ఆ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అప్పుడు చాలా ప్లాట్లు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అది అందుకోసమే పార్ట్నర్స్ మెయిన్ మనము ఎదుటి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి, ఎదుటి వారు చెప్పింది కూడా మనం వినాలి. మనం ఎంతసేపు మనం ఏంటంటే అవతల వ్యక్తికి మనమే చేయాలి, చెప్పాలి, మనం చెప్పింది వినాలంటే వద్దు. మీరు కస్టమర్ ఏం చెప్తాడో క్షుణ్ణంగా విని ఆయనకి ఎటువంటి డౌట్లున్నా ఆ డౌట్లు క్లారిఫై చేసుకోవాలనే బాధ్యత మనకు ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మన ఎవరైతే లీడర్ ఉంటాడో లీడర్ని కూడా మాటలు వింటే రేపొద్దున్న ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఆయన ఎక్స్పీరియన్స్ మనకి చాలా టైం కలిసి వస్తుంది. మెయిన్ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము వాళ్ళు చెప్పే వింటే మాత్రం రేపొద్దున్న మనము హ్యాపీగా ఉంటుంది. కస్టమర్కి కూడా మనము వాళ్ళు వింటున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అందుకోసం
మనం చెప్పింది మనమేదో ఎదుటి డిఫెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఉండొద్దు. చెప్పే వాళ్ళది వింటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, నెక్స్ట్ లీడర్ మాట మాత్రం 100% మనం వినాలి. వినకపోతే రేపొద్దున మీరు ఒక లీడర్కి 10 మందికి చెప్పేటప్పుడు మీరు మీ లీడర్ని ఎంత గౌరవిస్తారో, ఎలా మీరు వింటారో, సేమ్ మీకు ఒక 10 మంది టీం కూడా వస్తుంది. రేపొద్దున మీరు 10 మందిని మంచి తీసుకురావాలి, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్గా చేయాలని మీరు అనుకుంటారు. అప్పుడు మీ మాట కూడా వాళ్ళు వింటారు. ఇప్పుడు మీరు మీ లీడర్తో ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు మీతో అట్లా ప్రవర్తిస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకోవాలి మనం. ఫస్ట్ కస్టమర్స్ దగ్గర మాత్రం 100% మనం వాళ్ళు చెప్పింది కూడా వినాలి. ఇంతమందిలో ఎవరు రిజెక్ట్ చేసినారని ఎక్కడో ఇడిచిపెట్టడం అలా కాదు. కస్టమర్స్ని మనం చాలా దేవుళ్ళు అంటారు, నిజంగా అంటారు. నిజంగా కస్టమర్ లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి నేను కస్టమర్ని మంచి చూసుకోవాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.